స్తోత్రం. రెండు చేతుల మీద హల్లెలూయా. పోయిన వారంలో చివరి వారం మనందరం కూడా ఏం పొందుకున్నాం? జీవజలాలు పొందుకున్నాం. ఈ దినము ప్రభు యొక్క బల్లారాధన, జీవజల ఆరాధన, బల్లారాధనలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరం 11 నెలలు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన కలిగిన సమస్తమును కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నెలంతా కూడా మరి ప్రభుని ఎక్కడ, ప్రభు సన్నిధిలో ఏ స్థలములో, చిన్న చిన్న స్థలాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో మొదలుకొని ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి కనుక ప్రభు ఇచ్చినటువంటి దినాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవు గనుక సమయాన్ని మనము పోకూడదు. అజ్ఞానుల వలె మనము ఉండకుండా ఎలా ఉండాలి? జ్ఞానముతో నడుచుకోవాలి, జ్ఞానముతో నడుచుకోవాలి. కాబట్టి మొదటి తారీఖు, మొదటి వారము, ఈ యొక్క క్రిస్మస్కే మొదటి దినం అనేటువంటి దినమందు దేవుని సన్నిధిలో దేవుడు ఇలాగూ మనం నడిపించారంటే ఆయన కృపే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని మరలా 31వ తారీఖు వరకు కూడా, మరలా 1వ తారీఖు మనం ఎప్పుడంటే కొత్త సంవత్సరంలో మరలా 1వ తారీఖు మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నెలలో జరుగుతున్న కార్యక్రమాలు, ఈ నెలలో ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికలు, ఆరాధనలన్నీ కూడా చక్కగా జరగాలని మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ 2-3 దినాలు ఈ యొక్క సంతోషంతో ప్రారంభించబడినటువంటి నెల. ఇందులో ఏంటంటే మొదటి తారీఖు రావటం ఇంకా సంతోషకరం, ఆనందకరమైన మాసం. ఈ ఆనందకరమైన మాసంలో అడ్వెంట్ యొక్క మొదటి వారమున మొదటి బల్లారాధన కూడా మొదటి వారము ఆ యొక్క చివరి బల్లారాధన, 12వ బల్లారాధన. మనము నిజంగా ఆ పాలు పంపులు పొందుకున్నామంటే ఎంతో ధన్యులము. దేవునికి స్తోత్రం. కాబట్టి ధరించుకునుడైనటువంటి అంశంలో పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ఇందాక చదువుకున్నాం, రోమాపత్రికలో మనం చదువుకున్నాం. ఒకవేళ రానివారు ఉంటే తెరిచి చూసుకోండి. అప్పుడు ఆ యొక్క ఉత్తర ప్రతిలో చదువుకున్న వాక్యము ధరించుకోవటము అంటే పిల్లరా, మనము ఈ చలికాలంలో మనం ధరించుకుంటాం కొన్ని వస్తువులు. ఏంటి? భలే వచ్చేసింది, మీకు గుర్తు వచ్చేసింది. ఏందమ్మా? ఎందుకు ధరించుకుంటాం అమ్మా? చలికి కాపాడుకోవడానికి కదా. చెవులకి కట్టుకుంటాం, ఇంకా మంకీ గ్యాపు, ఇంకా దీనికి జాగ్రత్తలు కదా, చేతికి కదా. చిన్నపిల్లలైతే ఇంకా జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళని చూసుకోవాలి. వృద్ధులు, ముసలోళ్ళకి కూడా, తల్లిలకు కూడా. ఏమంటే ఇప్పుడు ఏం తేడా లేదనమాట. ముసలోళ్ళని లేదు, పడుసోళ్ళని లేదు. ఇప్పుడు పరిస్థితులు అందరికీ ఒకలాగా ఉంది. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్త మనం తీసుకుంటాం, ధరించుకోవాలి. సరే, వస్త్రాలు ధరించుకుంటాం. ఇంకేం ధరించుకుంటాం? బంగారం ధరించుకుంటాం. చెప్పరా మాట? అమ్మగారు అంటున్నారు, అమ్మ స్టార్ పెట్టుకున్నాం. ఒంటికి సంబంధించింది ఇంకేంటి? వస్త్రాలు అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత ఏంటి? ఆభరణాలు, అంటే బంగారం, ఇంకా ఉంగరాలు, ఏమండి ఇవన్నీ ధరించుకుంటాం కదా. ఇంకా ధరించుకుంటాం, ఇంకా రకరకాలు ధరించుకుంటాం. ఏమండి ఇల్లుని చక్కగా ఏం చేస్తారు? అలంకరించి ధరించుకుంటాం. అదే కదా. మరి పాతంతా కూడా ఏం చేస్తాం? చెత్త అంతా ఊడిచేస్తాం. పాత కాగితాలు, పాత సామాను, ఇవన్నీ ఏం చేస్తాం? మంచిది. ఇవన్నీ తీసేసి పిల్లారా, మరి మనిషికి వస్త్రములు ఎలాగైతే మనం ధరించుకుంటామో సంరక్షణ కొరకు, ఆభరణాలు ధరించుకుంటాం. ఎందుకంటే ఉన్నదాన్ని మనము అనేక సార్లు ఏం చేస్తామంటే సమాజానికి చూపిస్తుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు కొంతమంది అరువు కూడా పట్టుకెళ్తారు, అరువు పట్టుకెళ్తారు. దానివల్ల ఏంటి తెలుసా? ఎరువు అదే బరువు అవుతూ ఉంటుంది. ఎరువు ఏమవుతుంది? బరువు అవుతూ ఉంటుంది కదా. ఒక ఆవిడ అలాగేనంటే ఏం చేస్తుందంటే పట్టుసేరు ఇచ్చి పేటట్టుకుని ఏం చేసిందంట. ఎందుకని కదా. కాబట్టి ఇది లోక సంబంధమైనటువంటి ధరించుకునే వస్త్రాలు, బంగారము, వెండి. గమనించండి. ఇప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ వస్త్రాలు వస్తువులు కాదు నాయనా, నువ్వు ధరించవలసినది ఒక అద్భుతమైన విషయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక.
ఇక్కడ అన్నాడు రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం అంటాడు కదా, చాలా రాత్రి చాలా గడిచిపోయింది ఉంది కనుక మనము అంధకార క్రియలను, చూడండి జాతకండి, అంధకార క్రియలు అంట. ఏ క్రియలు అంటే అవి ఇష్టం లేమంట. అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైన క్రియలు. చీకటి సంబంధమైన క్రియల్లో ఏం జరుగుతుంది తెలుసండి? పాపం జరుగుతుంది. చీకటి సంబంధమైన విషయాల్లో ఏం జరుగుతుందంటే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి, హత్యలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ అన్నాడు కదా పిల్లారా, అల్లరితో కూడిన ఆటపాటలైనను అన్నాడు, మొత్తైనను లేకయు కామవికాలమైనను పోకిరి శాస్త్రులైనను లేక అన్నాడా ఉండమన్నాడా? లేక కలహమైనను మచ్చరైనను లేక పగట యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా. ఎలాగ నడుచుకోవాలంట? అర్థమైందా? ఏదో నేను వస్తువు ధరించుకున్నాను లేకపోతే వస్త్రాలు ధరించుకున్నానంటే కాదు. గమనించండి కదా, ఇక్కడ ఎలా నడుచుకోవాలో, ధరించుకున్న క్రీస్తుని ధరించుకున్న మన అందరం ఎలా నడుచుకోవాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి అంధకార క్రియలు, ఏ క్రియలు? అంధకార క్రియలు ఏం చేయాలి? విసర్జించాలి. కొందరు ఇంకా అంధకార సంబంధమైన క్రియలోనే ఉంటున్నారు, ఆ అంధకార సంబంధమైనటువంటి పాప క్రియలోనే ఉంటున్నారు, విసర్జించలేకపోతున్నారు, విడుదల పొందలేకపోతున్నారు. కానీ ఇక్కడ అన్నాడు కదా, అంధకార క్రియలను విసర్జించి ఏం పొందుకోవాలి చూడండి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలంట. అంటే సాతానుతో నువ్వు జయించాలి అంటే, వాడితో నువ్వు పోరాడాలి అంటే ఏంటి? ప్రభు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారు పిల్లారా, మనము పగటి వారము గనుక పగలు సమీపమవుతుంది కాబట్టి ఆ అంధకార క్రియలో మనం ఉండకుండా ఏమంటే ఎలుగు సంబంధులుగా ఉంటూ ఇక అన్నాడు కదా, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి. దేవుని స్తోత్రం. ధరించుకుందుము. 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని. చూసారా, మెట్టుకు అంటే చివరికి ఏమైనా కానీ ఏమండి, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై. చూసారా, ఎవరిని ధరించుకోవాలి? మెట్టుకు అనగా చివరికి, లేక ఏదైనప్పటికీ ఈ లోకంలో ఉన్నంతకాలము అయిపోయింది అనుకోవడం కాకుండా ఆఖరి వచ్చినప్పటికి కూడా లాస్ట్కి ఏంటంటే ఏనాటికైనా యేసయ్యనే, ప్రభు అయిన యేసుక్రీస్తునే చివరకు మనం ఏం చేయాలంటే ధరించుకునే వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమే ఆలోచన. కానీ మనం ఏం చేస్తాం? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోండి, కప్పుకోవద్దు. శరీర విషయాలే ఆలోచన చేస్తాం, శరీరంగానే నడుచుకుంటూ ఉంటాం, శరీర తలంపులే కలిగి ఉంటాం, శరీర సంబంధమైనటువంటి దాన్నే ధరించుకుంటాం కొన్నిసార్లు. ఏమండి, అందుకనే వాక్యం చెప్తున్న మాట తెలుసా, అంధకార క్రియలను విసర్జించండి, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా ఇప్పుడు మీకు? కాబట్టి మనము యేసుక్రీస్తును, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారము గనుక ఈ శరీర ఇచ్చలను అవి వద్దు మనకి. శరీర విషయాలు ఆలోచనలోకి కూడా రాకూడదంట. ఏం రాకూడదు? కానీ మనిషి ఏం తెలుసా, ఆలోచనలే కాదు నడకలో కూడా అయ్యే. ఏమండి, కోరికలు కూడా అవే, తలంపులు అవే, క్రియలోను అవే, చేసేవి అవే. అయితే వాక్యం మిత్ర మాట ఏంటి తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం. అర్థమైందా? మనం నమ్ముకున్నాం, మనం ధరించుకున్న మనము పిల్లారా ఈ శరీర విషయాలు మనం ఆలోచన చేసుకోకుండా, ప్రభువా ఈ యొక్క క్రిస్మస్ నెలలో ఉన్న నేను ఈ మొదటి రోజున మొదలుకొని ప్రభువా ఈ వాగ్దానమైనటువంటి నెలంతా కూడా నీ కొరకు నాయన నిన్ను ధరించుకుని ప్రభువా ఇదిగో నీ కొరకు నడుస్తానన్న వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. చూసారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? శరీరమందు ఆయన శ్రమ పడ్డారు. అంటే ఆయన శరీరముగా ఉండగా ఎంతో శ్రమ అనుభవించాడు. ఆ శరీరం అంతా ఎవరికి ఇచ్చాడు తెలుసా? నీకు నాకు ఇచ్చాడు దేవుడు.
అందుకే ఈరోజు ఆయన శరీరం అని అన్నాడు, నా శరీరము తిని. అర్థమైందా? చెప్పండి, నా రక్తము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు శరీరం ముందు ఏం పడ్డాడు చెప్పండి? శ్రమ పడ్డాడు. అంటే ఆ యొక్క అనుసరించాడు ఆయన, అనుకరించాడు ఆయన. కాబట్టి ఇక్కడ అన్నాడు చూడండి, గనుక మీరును అట్టి మనస్సును ఆయుధమును. చూసారా? దేవుని మనస్సును ఆయుధముగా ధరించుకోవాలంట. ఒక ఆయుధం మనం దగ్గర ఉందనుకోండి, శత్రువు అయిన వాడు భయపడతాడు. ఏమండి, గొలియాత్ అన్నాడు, నేను కుక్కనా అన్నాడు. ఎవరొత్తుంటే? దావీదు చూసి నేను కుక్కనా అన్నాడు. ఏమో నువ్వు కుక్కవో నక్కవో నాకు తెలియదు, కానీ యుద్ధం మాత్రమో చెప్పండి, యుద్ధం ఎవరిదే? స్తోత్రం చెప్పండి గడిగా. ఎందుకో తెలుసా? దావీదు దేవుని ధరించుకున్నాడు, క్రీస్తుని ధరించుకున్నాడు. అడవిలో ఉన్నా, పొలములో ఉన్నా, గొర్రెలు కాస్తున్నా, ఏమండి అరణ్యములో ఉన్నా, కొండల్లో ఉన్నా, గుహల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ క్రీస్తుని ధరించుకున్నాడు గనుక. సరే, అందుకేమయ్యాడు చెప్పండి? ఏ విషయంలో కూడా భయపడలేదు. ఎలుగుబంటి ఎదురొచ్చినా, సింహము ఎదురొచ్చినా, ఏమండి శత్రువు ఎదురొచ్చినా, గొలియాతు లాంటి మనుషులు ఎదురొచ్చినా, ఇంటిలో కొన్నిసార్లు చీయని అసహించుకోలేదా దావీదుని? గొర్రెలు కాకుండా ఎక్కడికి వచ్చేవాడు? నీకు పని ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అడిని వదిలేసి ఏం చేస్తున్నావు? ఇక్కడ పని ఏంటి అన్నప్పటికీ ఆ అవమానాన్ని కూడా భరించాడు, ఆ నిందను కూడా భరించాడు. ఒకటే, నేను క్రీస్తుని ధరించుకున్నాను. స్తోత్రం కలుగాక. పిల్లారా, నీకుండిన అవమానము తొలగించే దేవుడు నా దేవుడు. నిన్ను అవమానపరుస్తారేమో, ఎవరైనా నిన్ను నిందిస్తున్నారేమో, ఎందుకంటే నీవు ఆ యొక్క అంధకార క్రియలో ఉన్నావేమో ఇంకా. కాబట్టి దయచేసి అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణంలో మనం ధరించుకుంటే, ఇక అన్నాడు కదండి, అట్టి మనసు అంట ఆయుధముగా ధరించుకుని శరీర విషయములో. చూడండి, శరీర విషయములు అంటే శరీరమందు శ్రమపడిన వాడు, శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుషాలను అనుసరించి నడుచుకొనక. చూసారా? నువ్వు శరీరంతో ఉన్నావు అంటారు అప్పుడప్పుడు కూడా, కొన్నిసార్లు చూడండి, ఏమండి లోకంలో ఉన్నామండి, చేద్దామండి అన్ని, అది చేద్దామండి ఇది చేద్దామని అంటాం. కాదు, శరీర క్రియలను నువ్వు చంపాలి, అంధకార క్రియలను విసర్జించాలి. ఇక అన్నాడు కదా, శరీరమందు జీవించిన మిగిలిన కాలంలో ఇక మీదట మనుష్యాశులను అనుసరించి నడుచుకొనక. ఇప్పుడైనా అలా నడుచుకొనకుండా దేవుని ఇష్ట ప్రకారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు ఉండక. అంటే అర్థమైంది తెలుసా? ఇక పాపము జోలికి నువ్వు అది వెళ్ళకూడదు అనమాట. ఎందుకు తెలిసి వెళ్ళకూడదు తెలుసా? అమ్మా, క్రీస్తును ధరించుకున్నావు, యేసు ప్రభుని ధరించుకున్నావు. అర్థమైందా? ఏమండి, నువ్వు లోకస్తుల వలె లేవు. లేకపోతే ఆ లోకంలో మనుషులు తిరిగినట్లుగా నువ్వు ఉన్నట్టుగా ఉండకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు. నువ్వెవరువో తెలుసా? ఒక గొప్ప జ్యోతి అని గుర్తించుకో. స్తోత్రం కలుగాక. క్రీస్తును ధరించుకున్న వారు ఏమండి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నువ్వు ప్రకాశించాలనేది దేవుడి కోరిక. కొంతమంది లోకం ఆరిపోతారు, కొంతమంది మనుషులు ఆటంకపరుస్తూ ఉంటారు. మన వారు అమ్మగారు చెప్పారు కదా, గుడ్డివాడిని ఏం చేస్తారు? ఊరుకా అన్నారు. అని చేద్దాం, సాక్ష్యం లేకుండా ఉండద్దాం, వాళ్ళ పైకి రానివ్వకుండా ఉండద్దాం. వాళ్ళు ఎందుకు పైకి రావాలి, వాళ్ళు ఎందుకు బాగుపడాలి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపులు పాప సంబంధమైనటువంటి ఆలోచన, అది తొలగించుకుందాం. ఇటు మరీ ఎక్కువగా కేకలేసాడంటే గుడ్డోడు ఏం చేశాడట చెప్పండి? ఏం చేశాడండి? మరీ ఎక్కువగా బిగ్గరగా కేక వేసినప్పటికీ దావీదు కుమారుడు ఏమయ్యాడు తెలుసా? ఆగిపోయాడు. ఈ సృష్టిని కలగజేసిన దేవుడు ఒక పాపి అయిన మనుషుడు పిలిస్తే సృష్టికర్త ఆగిపోయాడు, నిలిచిపోయి అన్నాడు ఆ పక్కన వాళ్ళదండు, ఇదిగో అతని దగ్గరికి వెళ్ళవండి, అతను కేకేయండి, అతను పిలుచుకురండి అన్నప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు. అప్పుడు ఏమన్నారు? యేసు క్రీస్తు నిన్ను పిలిచి. చెప్పడం గట్టిగా ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు పిలిచారు? యేసు క్రీస్తు నిన్ను. చెప్పాలి, ఎవరు పిలిచారమ్మా? పక్క వాళ్ళతో చెప్పండి, మీరు యేసయ్య నిన్ను పిలిచారని చెప్పండి. చెప్పాలి, యేసయ్య నిన్ను పిలిచారు చెప్పండి. స్తోత్రం కలుగాక. నన్ను ఆళ్ళ పిల్లలేదు, నన్ను ఏళ్ళ పిల్లలేదు, పాస్టర్ గారి పిల్లలేదు, సంఘస్థుల పిల్లలేదు, ఆళ్ళ పిల్లలేదు, ఏళ్ళ పిల్లలేదు అనుకోవద్దు ఇంక నువ్వు.
ఎవరు పిలిచారు నిన్ను? ఈ రోజున ఇక్కడ నువ్వు ఉన్నావంటే, జీవముల దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే, నేను సజీవుడిగా ఉన్నాను అంటే ఆయన కృప వల్ల మాత్రమే. జీసస్ కాల్ మీ. యేసు నిన్ను పిలిచి వాళ్ళు చెప్పారు వచ్చి, అరే గుడ్డా మేమేమో ఊరుకోమన్నాం కానీ ఆయన ఎవరో? సృష్టికర్త, రక్షకుడైన దేవుడు, రక్షించేవాడు, స్వస్థపరిచే దేవుడు, నీ కళ్ళు ఇచ్చే దేవుడు, నీ కాళ్ళు ఇచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ రోగమును స్వస్థపరిచే దేవుడు యేసు నిన్ను పిలుస్తున్నాడని చెప్పగానే గుడ్డోడు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి ఏం చేయాలి? రేపు వారం వస్తాను, ఫస్ట్ వారం వస్తాను, నెలాఖరున వస్తాను, క్రిస్మస్కి వస్తాను చెప్పండి అన్నారా? వద్దు. మీరు తిరుపతి వద్దు, మీరు తిరుపతి వద్దు. ఆయన మాట్లాడతాడు, దేనికి ఇస్తాడు? మీరే అంటున్నారు కామని పక్క వాళ్ళు చేత అనవతానుగా. నిజమే. ఏమండి అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తానా? లేదా ఏం చేశాడు చెప్పాలి? వాక్యంలో ఉన్నారు మీరు. నెల వెనకే వెంటనే దిగ్గున లేచి స్తోత్రం, తన కర్రను పడవేశాడు, తన పరుపును వదిలేశాడు, తన దుప్పటి వదిలేశాడు. ఎందుకు తెలుసా? ఆటలతో పని లేదు, నాకు దేవునితో పని. హల్లెలూయా. ఆయనతో ఉంటాను, ఆయనే నాకు కావాలి. యేసయ్య పిలవగాని గుడ్డివాడు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తాను తెలుసా? ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా ఆయన నిన్ను పిలుచుచున్నాడమ్మా. నువ్వు పలకరించలేదు కానీ ఆయన నిన్ను పలకరిస్తున్నాడు తెలుసా? అందుకు ఇందాక ఆరాధనలో మనం పాడుకున్నాం, ఏకు జాములో విలపించాను, నా పాపములో నా వ్యసనములో విలపించగా నీ హస్తములను ఏం చేస్తుంది తెలుసా? నిద్రింపజేసింది, నన్ను కరుణించింది, నన్ను ప్రేమించింది. నీ మాటయా కనుక ఇక్కడ అంటదండి చక్కటి మాట, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇకనేమియూ లేక. చూడండి, మనము ప్రోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటందును నడుచుకునుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చకుండుటకు, నెరవేర్చడం కాదు, నెరవేర్చకుండుటకు అంటే నెరవేర్చకూడదు. గతించిన కాలమే అంటే ఒకవేళ నెరవేరుస్తున్నావేమో, గతిపోయింది, అయిపోయింది. ఇంకా అది ఆ టైం ఏమైపోయింది చెప్పండి అమ్మా? ఏమైపోయింది అంతే. అది గతించిన కాలమే చాలు. చేసావు. కాబట్టి అన్యజనుల యొక్క ఇష్టమును నెరవేర్చుచుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుతున్నారు, మిమ్మల్ని దూషిస్తున్నారు. అది పరిగెట్టలేదే, నువ్వు అత్తలేదే. అవునా కదా చెప్పండి? ఇక్కడ ఏమన్నా చూడండి, అపరిమితముగా ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా అంటే వాళ్ళతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, అంతే కదా. మిమ్మల్ని కూడా అయ్య బాబాయ్ ఆవిడ వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నువ్వు రాకపోతాం ఏంటి అంటలేదా? అంటారు. ఆ అంటానికి అవకాశం ఎవరు తెలుసా? మనమే ఇస్తున్నాం, మనం ఇచ్చేస్తాం. అదే అంటాడు అక్కడ, ఆ అంటానికే అవకాశం ఎవరుతున్నావు? అసలే వాళ్ళు అనకుండా ఉండాలంటే నువ్వు అవకాశం ఇవ్వకూడదు. నువ్వు క్రీస్తును ధరించిన వ్యక్తిగా ఉండాలి, క్రీస్తును చూపించాలి, ప్రభును చూపించాలి. నీ మాటలలో, నీ నడకలో, నీ యొక్క ఆలోచనలో, నీ తలంపులలో, నీ వచనంలో, నీ సమస్తములు ఎవరిని చూపించాలి తెలుసా? క్రీస్తును ధరించే విశ్వాసిగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి వాళ్ళు దూషిస్తున్నారు, కొన్నిసార్లు పడదాం, దూషిస్తున్నప్పుడు పడదాం. ప్రభునే దూషించారు, నిన్ను దూషించడం అంతా, నన్ను దూషించడం అంతా. అయ్య బాబా నువ్వే నమ్ముకున్నావా, నువ్వే దిగిపోయావా, నువ్వే పుచ్చుకున్నావా అంటుందో కావిడ. మన ఇది పెద్ద గొడవ. ఎందుకు ఏంటి? ఆవిడ ఏదో పెడుతుంది, తీసుకుంటలేదని ఎంత స్టోరీ చెప్పుకొచ్చింది ఆవిడ. మనకి నిజంగా దేవుని బిడ్డలు అనేవాళ్ళు ఏంటంటే ఇదే మాట అంటారు, మీరు ఇస్తే మీరు తీసుకోండి. ఈ గొడవ ఎక్కువైపోతుంది లోకంలో. అయితే ఒకటే, మీరు ఈ వాదం పడద్దు, వాళ్ళు ఏమనొద్దు, ఒకటే చేయండి. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం అంతే. స్తోత్రం కలుగాక. అర్థమైందా?
నీ మనస్సు అంగీకరించకపోతే పిల్లరా అది తీసుకుని నువ్వు తినకుండా ఉండు. దేవునికి స్తోత్రములు గాక. ఒకవేళ నీకు అంగీకరించబడితే, ఒకవేళ నీకు ఇష్టమైతే ప్రార్థన చేసుకుని తినే, అది నీకు హాని కూడా చేయదంతే. దేవునికి స్తోత్రం. దేవునికి అప్పచెప్పు. అలాగని మళ్ళీ అందులోనే ఉండవద్దు. నువ్వు అందులో ఉన్నావా నువ్వేమో తెలుసా, ఇంకా దూషించబడతావు. మొన్న ఇచ్చుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చుకోలేదు, మొన్న వచ్చి ఇప్పుడు ఎందుకు రాలేదు, అర్థమైందా? అందుకనే మనము చాలా మర్యాదగాను తేజో సంబంధమైన యుద్ధోపకరణాలే ధరించుకోవాలి. కానీ అంధకార క్రియలు నీలో ఎంతమైనా ఉన్నా కానీ పట్టేసుకుంటారు లోకం. తెలుసా? పట్టుకుంటారు లేదా? పట్టుకుంటారు నిజంగా. ఏంటో కానీ మనల్నే టార్గెట్ చేస్తారు వాళ్ళు. అవునా కదా? ఎందుకంటే మనం కొన్నిసార్లు ఎలా మాట్లాడతామంటే, అబ్బా నీ ఎంత పరిశుద్ధుడు, ఎవరు లేరు పరలోకంలో వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటావు. ఆ మాటలు తగ్గ క్రియలు లేకపోతే పట్టుకుంటారు. అది స్తోత్రంగా లేక. చదవండి ఇంకా. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. చూసారా? వారే ఉత్తరవాదులు ఉన్నారు. ఎవరికే? సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవ రీతిగా తీర్పు పొందునట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారికి కూడా నశించిపోకూడదు, వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. వారు కూడా ప్రభువు కావాలి. ఎందుకు కావాలో తెలుసా? ఒక దినమందు ఏమవుతుందో తీర్పు పొందకపోయినట్లుగా ఆత్మ విషయములో తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో ఏంటంటే దేవుని బట్టి జీవించినట్లుగా, దేవుని బట్టి వాళ్ళు బ్రతకాలన్నమాట. అంతేగాని నరకంలో పడిపోకూడదు, పాతాళంలో వాళ్ళు పడిపోకూడదు. అర్థమైందండి? వాళ్ళు జీవించినట్లుగా వారికి కూడా సువార్త ప్రకటించబడు. అయితే అన్నిటి అంతము సమీపం ఉంది కాబట్టి మీరు, అర్థమైందా, మనము స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండు. ప్రభు కోరుకున్నది అదే. ఒకరిలో ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. బల్లారాధనలో వచ్చిన నీవు, ప్రభు శరీరము నిలుస్తున్న నీవు, ప్రభు రక్తం తాగుతున్న నీవు ప్రేమ లేకుండా, క్షమాపణ లేకుండా, స్వస్థ బుద్ధి లేకుండా, యథార్థత లేకుండా, నీతి లేకుండా ప్రభు బల్లను తీసుకునవద్దు. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి ఇంకా నడచండి. సణుగు కొనకుండా ఒకరికొకడు ఆదిత్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయము మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒకరికొకడు కృపావరములు పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలంటే ఉపచారము ఇది నేర్చుకోవాలి. మనం ఒకరికొకరు చక్కగా ఉపచారం చేయాలి, ఒకరికొకరు మర్యాద చేసుకోవాలి. నీకున్నదే ఉంటే ఎదర వాళ్ళకి కూడా ఏం చేయాలంటే ప్రేమ చూపించాలి. మనం చెప్పారు పాస్టర్ గారు, ఈ క్రిస్మస్ నెలలోనైనా పేద ప్రజలకు, దీనులైనటువంటి వారికి, నీ కుటుంబం తరపున, నీ సంఘములోని అనేక మంది ఉన్నటువంటి వారికి, లేక ఇతరులు ఎవరైనా కనపడితే వారికి ఏం చేత చేతనంత సహాయం చేయటము అది ప్రభువుకు చేసినట్లే. దేవుని స్తోత్రం కలగాక. 11 వచ్చిన చూడండి. ఒకడు బోధించడలా దైవోక్తులను బోధించినట్లు బోధింపడం, ఒకడు ఉపచారము చేసినట్లా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది. చూసా? సామర్థ్యము నొంది అంటే దేవుడు ఇచ్చాడు, అది ఇచ్చిన కొలది. కొంతమంది అంటారు దేవుడు ఇచ్చినా కానీ లేదంటారు. అలా అనవద్దు. అర్థమైందా? ఇక్కడ అన్నాడు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావములు ఆయనకుండును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చూసారా ఆయన ఎంత దీనుడై ఉన్నాడో, ఆయన ఎంత ఆ దీనత్వాన్ని ధరించుకోవాలో తెలుసండి. అందుకే ఆయన బిడ్డలమైన మనము కూడా మనం ఆ దీన వస్త్రమును మనము ధరించుకోవాలి, ఆ ప్రేమను మనము ధరించుకోవాలి. యేసు ప్రభు వారు చూడండి, ఆ యొక్క గాడిద గురించి మనం ఉపమానం గురించి మనం చూస్తే మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ఉంటుంది 5వ వచనంలో యేసు ప్రభు అంతటా ఆయనే ఏమంటే తెలుసండి, ఆయన ప్రేమను ధరించాడు, ఏమంటే సాత్వికము ధరించాడు,
ఏమండి ఆయన మహిమపరచబడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన దీనుడుగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. చూడండి 21:5 ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, ఆ ఆ ఆ చూసారా ఎలా వస్తున్నాడని చెప్పండి? దీనుడుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? మన మాట ఏంటండి? ధరించుకునుడు అనే దాంట్లో దీనత్వము కలిగి ఆయన ఉన్నాడు. అంతేగాని ఏమండి గర్వ మనసుతో లేడు ఆయన, అహంభావంతో లేడు ఆయన. ఆయనకు అన్నీ ఉన్నాయి. అన్నిటిని విడిచిపెట్టి ఏం చేశాడు? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందుకనే ఏమండి కొలస్సీ పత్రికలో ఒక మాట మనకి రాయబడుతుంది. కొలస్సీ పత్రికలో చూస్తే 3:14 ఉంటుంది చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3:14 చూసినట్లయితే ఆ ఆ ఆ ప్రేమను ఏం ధరించుకోవాలి చెప్పండి? చెప్పండి చెప్పండి ఏం ధరించుకోవాలమ్మా? ప్రేమను ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్న నీవు ప్రేమ ధరించుకోవాలి. ఏ ప్రేమ? ఏ ప్రేమ చెప్పండి? కొంతమంది ఏదో చూసి ప్రేమ, లేదో ఆశించి ప్రేమ, లేక డబ్బు సంబంధమైందో, లేక వస్త్రం సంబంధమైందో, వస్తువులు సంబంధించమైందో, లేక నీ ద్వారా ఏదైనా లాభం ఉంటే ప్రేమ. ఆ ప్రేమ కాదండి, ఆ ప్రేమ కాదండి. ఏ ప్రేమ కావాలి చెప్పండి? క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎక్కడ? మత్తయి సువార్తలో. ఆయన దీనుడుగా వచ్చాడు, ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు పిల్లల. కాబట్టి ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలు అన్నాడు కదా 3:14 మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట అంటాడు అక్కడ చూడండి. అటన్నిటిపైన ఏంటంటే పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను వీటిన్నింటిపైన ఏంటి? ఎన్నిటిపైన అంటే ఆ పైన ఉన్నాయండి. ఏంటో తెలుసా? కొన్ని సాత్వికం ఉంది, దీన మనసు ఉంది, దాని ఆ యొక్క దీర్ఘశాంతం ఉంది. వీటన్నిటికంటే చూడండి పైన 12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. స్తోత్రములు గాక. చూసారా ఏమండి? ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులు చేసే పని, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మనం చేసే పని చక్కగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అయ్యే కాకుండా చూడండి, ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా. చూసారా? ఇవన్నీ ఏది? సాత్వికము, దీన మనసు, దయాళత్వం, వినయము, ఇవన్నిటికీ కాకుండా క్షమించుకోవడమే కాకుండా ఇంకేమంటే వీటన్నిటిపైన. ఏటిపైన? వీటన్నిటిపైన. అంటే ఇప్పుడు చూడండి, ఈ దయాళత్వం కంటే, ఈ యొక్క వినయము కంటే, ఈ యొక్క సాత్వికం కంటే, దీర్ఘశాంతము కంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఏంటి చెప్పండి? అంటే ఇవన్నిటికంటే దేవుని ప్రేమ ఎటువంటిదన్నమాట? అనుసంబంధమైనది. అంటే ఆత్మీయ కట్టేది క్రీస్తు ప్రేమ. అందుకే మనం పాడతాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు అన్న దాంట్లో అక్కడ మొదటిగా ఉంటుంది భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, చెప్పాలి మళ్ళీ పాడితే టైం అయింది, అన్నదమ్ముల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, బంధువుల ప్రేమ. అన్నిటికంటే చివరంటాడు కదా క్రీస్తు యేసు కల్వరి ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడ వరకు. హల్లెలూయా. నీ ఊపిరి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు. ఒక ఊపిరి అయిందా ఆయన అక్కడ మనల్ని కుడి పార్శ్వమందు కూర్చొని పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే కొలస్సీ పత్రికలో వీటన్నిటిపైన పరిపూర్ణతకు. చూసారా? పరిపూర్ణత కలిగి ఉండాలన్నమాట. పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి. చూసారా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అమ్మా ఇందాకేం చెప్పుకున్నాం? అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. ఇక్కడ ఏమన్నట్టు తెలుసండి? ఆ ఆత్మ సంబంధమైన లేక పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. గలతీ రాసిన పత్రికలో కూడా కొన్ని మాటలు చూద్దాం త్వరగా. గలతీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 చూడండి. ఇక్కడ క్రీస్తులోనికి
బాప్తిసం పొందిన మీరందరూ, అబ్బా ఎలాగంటండి, అద్భుతమైన మాట ఇచ్చండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు అవునా కాదా చెప్పండి. ఏదన్నా నీకు అనుమానం ఉంటే ఇంకా నువ్వు ఏం చేయనమాట, ధరించుకోలేదు. బాప్తిసం పొందేసావు కానీ ధరించుకోలేదు. కానీ ఇక్కడ అన్నాడు చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఒకవేళ నేను అంటున్నాను, ఇక్కడ ఎవరైనా ఇంకా బాప్తిసం లేకపోతే ఏం పొందాలన్నమాట? ఇప్పుడు ఎవరు ఏం పొందాలి? బాప్తిసం పొందండి. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నవారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నావో నీలో ఒక స్వభావం వస్తుంది. ఏ స్వభావం తెలుసా? నవీన స్వభావం. అది ప్రాచీన స్వభావం కాదు, నవీన స్వభావము నీలోనికి వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, కొలస్సీ రాసిన పత్రికలో ఒకసారి మరలా వెళదాం. 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు. చూసారా ఎలాగంట? ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన నీవు, బాప్తిసం పొందిన నీవు, క్రీస్తుని ధరించిన నీవు ఏం చేయకూడదా? కానీ ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం. ఫెయిల్ అయిపోతున్నాం అంతే. ఏమండి, ఫెయిల్ అయిపోతే ముందుకు వెళ్తాకుంటుందా? అందుకనే కొన్నిసార్లు, అందుకనే ఫెయిల్ అవ్వద్దు. ఏం చేయాలి? పాస్ అవ్వాలి. స్తోత్రం చెప్పరే. ఏమండి, కొన్నిసార్లు కొన్ని సబ్జెక్టులు తప్పాయనుకో ఏమవుతుంది? చదువు వెనకబడదు, మళ్ళీ రాయాలి. రాసిన ముందుకు వెళ్ళలేకపోతుంది. అందుకనే ఆత్మీయంగా కూడా నువ్వు ముందుకు వెళ్ళాలి. క్రీస్తుని ధరించుకున్న నీవు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? అక్కడ అన్నాడు, ఫెయిల్ అవ్వకూడదు. ఒకరికొకరు అబద్ధం మాట వల్ల ఫెయిల్ అయిపోతారు. ఇంకా చూడండి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దానితో క్రియలతో కూడిన మీ పరిత్యాగించిన జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచు నవీన స్వభావమును ధరించుకొని చెప్పగలగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని సృష్టించినటువంటి ఆ పోలిక చెప్పున. ఎవర పోలిక అంటే యేసు ప్రభు పోలిక. ఆయన మనస్సు, ఆయన రూపం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, ఏం ధరించుకోవాలంట? నూతన స్వభావమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇప్పుడు ధరించుకోవడం అంటే ఏదో చొక్కా ఉంది ధరించేసుకున్నాం, చీర ఉంది కట్టేసుకున్నాం, బంగారం ఉంది వేసేసుకున్నాం, స్వెటర్ ఉంది వేసేసుకున్నాం, చలికాలం కాబట్టి వేసుకున్నాం, దుప్పటి ఉంది వేసేసుకున్నాం, ఉంగరం ఉంది పెట్టేసుకున్నాం. ఏమండి, ఇప్పుడు నిజంగా అసలు బంగారం కంటే ఏది చెప్పండి, అది ఏంటది? రోళ్ళు కూడా చెప్పరేటండి వేసుకునే వాళ్ళు. ఎలాగుంటుంది కవరింగ్? అబ్బబ్బా, ఒక రకంగా లేదు అది. కవరింగ్ లాగా ఉంటుంది. ఏమండి, బంగారాన్ని మించిపోయి ఉంటుంది. అందుకనే మోసాలు జరిగిపోతున్నాయి. రేపు పొద్దుట నువ్వు క్రీస్తుని ధరించుకున్న నీవు ఒక దినమందు గమనించండి కదా, ఆయన న్యాయపీఠ మీద నిలబడినప్పుడు జాగ్రత్త. అందుకే అక్కడ కాకుండానే ఎక్కడే భూమి మీదే నువ్వేం చేయాలి? మార్పు చెందాలి. నూతన స్వభావమును మనము ధరించుకోవాలి. అంతేగాని నువ్వు అబద్ధములు ఆడుతున్నావా, దొరికేస్తావు. ఇంకా అన్నాడు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన మీరు ప్రత్యేకించబడి. అంటే మనం ఒక్కసారి పరీక్షించుకోవాలన్నమాట. జ్ఞానము కలుగు నిమిత్తము. ఏం కలగాలి? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన స్వభావము. అది అక్కడ అంటాడు, గ్రీస్తుని కానీ యూదుడని కానీ ఏ భేదం కూడా లేదు. అందరూ కూడా మార్పు చెందాలి. నాకు గొప్పోడిని, లేకపోతే నాకు డబ్బు ఉంది, లేకపోతే నేను అలాగో నేను ఇలాగా, ఏ దేశం గురించి లేదు. అక్కడ భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన మహిమను పొందాలి అని అంటే సంఘం ఆలోచించాలి. ఆయన మహిమను పొందాలి అని అంటే పిల్లరా, నిజముగా నీవు నూతన స్వభావము వ్యక్తిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి త్వరగా 4:24. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి. ఆ నీతియు యథార్థమైన భక్తి గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. సరా ఏ స్వభావం అమ్మా చెప్పాలి? ఏ స్వభావం అండి? అందుకు నీ స్వభావం మారాలి, నీ యొక్క ఉచ్చారణ మారాలి, నీ ఆలోచన మారాలి. ఇక అన్నాడు నీతియు యథార్థమైన భక్తి. ఈ రోజున అనేక మంది ఆ నీతిని విడిచిపెట్టేస్తున్నారు, ఆ భక్తిని విడిచిపెట్టేస్తున్నారండి. నీతి యథార్థ గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవ్విన స్వభావమును. ఆ పైన అంటాడు మునుపుడి విషయంలోనైతే మోసకరమైన బ్రతుకావు, దురాశల వల్ల చెడిపోయావు, మీ ప్రాచీన స్వభావమును వదులుకుని నవ్విన స్వభావమును ధరించుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మునుపైతే చెడిపోయావు, చెడిపోయినా నువ్వు చెడిపోయినట్టుగా ఉండకూడదు, బాగు చేసుకోవాలి. అండి బాగు చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయిందని ఏం చేస్తాం మనం? బాగు చేసుకుంటాం కదా. ఇల్లు చెడిపోయింది ఏం చేస్తాం? బాగు చేసుకుంటాం, అవునా? వస్తువు చెడిపోయింది ఏం చేస్తాం? మరి ఎన్నిటిని బాగు చేసుకుని నీ ఆత్మ విషయంలో బాగు చేసుకోవా? నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బ్రతికించుకోవా? చంపేస్తావా? మనమే చంపేస్తున్నాం కొన్నిసార్లు. ఆత్మీయంగా ఏమని చేస్తున్నా చంపేస్తున్నాము, శారీరకంగానేమో బతికేస్తున్నాం. అది బతుకు కాదు, అది జీవితం కాదండి. ఇక అంటున్నాడు పిల్లరా, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవ్విన స్వభావం మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ నవ్విన స్వభావము ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ప్రభు వాక్యాన్ని వినాలి, ప్రభు సన్నిధికి రావాలి, క్రీస్తుని మనం ధరించుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ నెలలో ఉన్న నీవు మొదటి తారీఖు, మొదటి రోజు, మొదటి ఆ యొక్క బల్లారాధనలో నీవు అన్ని మొదటగా ఉన్నాయి. ఎవరో కానీ చక్కగా స్టేటస్లో పెట్టారు, మొదటి పాట, మొదటి ప్రసంగం, మొదటి సంఘం. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తు మొదటగా ప్రథమగా దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అలాగే నీ జీవితంలో కూడా నీవు అనుసరిస్తే నీవు ధన్యులవు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ యొక్క అడ్వెంట్ యొక్క కాలంలో మొదటి వారంలో మనం ఉన్నాం. ఈ యొక్క నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు ఉన్నటువంటి నీవు మొట్టమొదటిగా ఏమండి మొదటి వారమనే ప్రవక్తల యొక్క ఆరాధించుకున్నటువంటి క్రిస్మస్ అంట. ప్రవక్తల యొక్క, అందుకనే సేవకులుగా మొదటగా క్రిస్మస్ ఆరాధన చేయటానికి కారణం అదే. ఈరోజు రాత్రి క్రిస్మస్ ఆరాధన సేవకులది, నిడదవోలు మండలంలో ఉన్నటువంటి సేవకులు, ఇంకా అనేక మండలాల్లో ఉన్న వారు కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఆ మొదటి దినమున క్రీస్తుని ప్రకటించడం ద్వారా అనేకులు మేల్కొనపడతారు. దేవుని స్తోత్రం కలుగాక. అర్థమైందా? చీకటిలో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, ఏమండి ఆ లోకంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభువు వెలుగులోనికి నడవాలన్నదే దేవుని ఆశ. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లరా, ఈ యొక్క దినాన్ని నువ్వు క్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలి. చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్న దాంట్లో 5 మనం చదువుకున్నాం కదా, 21:5 చదువుకున్నాం. 4వ వచనం చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 21:4 తర్వాత చదవండి. ప్రవక్తలు చెప్పండిది, అది ప్రవక్తలు చెప్పండిది నెరవేరినట్లుగా. మరి ప్రవక్తలు చెప్పండి నెరవేరుతుంది, మరి మనము నెరవేర్చుకున్నామా? ఆలోచించండి. మనం మర్చిపోతున్నాం కొన్నిసార్లు. ప్రవక్తలు కొంతమంది, పౌలు గారు, ఏమంటే ఇలాంటి భక్తులు అనేక మంది బైబిల్లో మనకున్నారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు చెప్పబడింది ఏమైంది? నెరవేర్చాడు. నిజమే కాదు చెప్పండి. అండ్ యేసుప్రభు పుట్టాడంటే ముందు ఎవరు చెప్పారు? ప్రవక్తలే చెప్పారు. యెషయా ప్రవక్త చెప్పాడు, మేకా ప్రవక్త చెప్పాడు. ఏమండి ప్రవక్తలు క్రీస్తు పుట్టకమునిపే ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం ఏమై ఇందాక పాడారు కదా, ఆశ్చర్యకుడు యేసు అని పాట పాడారు. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త. ఇదేంటి ప్రవచనం? ఇది మీకా ప్రవచనం, యెషయా ప్రవచనం. ఈ ప్రవచనాలు ఏమైందంటే నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు నెరవేర్చబడ్డాయి తెలుసా? ఆ ప్రవక్తలు క్రీస్తుని వారు ధరించుకున్నారు. అది మన అంశం ఏంటి చెప్పండి? ధరించుకునుట. చెప్పండి ఏంటి మన అంశం? ధరించుకునుట. ఈ క్రిస్మస్ నెలలో ఉన్న నీవు క్రీస్తును ధరించుకుని క్రీస్తుని చూపించాలి, ప్రభుని చూపించాలి. ఎవరెవరిలో చూపించడం కాదు, ఎవరెవరిలో మోసుకురావటం కాదు. క్రీస్తుని నువ్వు చూపిస్తే, క్రీస్తు యొక్క స్వరూపము నీలో ఉంటే అనేకులు క్రీస్తును చూసి
క్రీస్తు వైపు వారు వెంబడిస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రవక్తలు చెప్పడినటువంటిది నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. చివరగా నా వర్తమానం ముగించే చివరగా మరొక మాట మనం చూద్దాం. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక, అందరు తీయండి. కొరింథీ రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం జాగ్రత్తగా. ఏమ్మా 2 కొరింథీనా? వెరీ గుడ్. నేను ఫస్ట్ కొరింథీ తీసుకున్నాను, నాదే పొరపాటు. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు, ఒకళ్ళు చదవండి, ఒకళ్ళే. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి. ఎవరేళ్ళో తెలుసా? ఎవరంటే ఇందాక చెప్పాను, అబద్ధములు ఆడుతున్నారు చెప్పారా వాళ్ళు. ఇంకా ఎవరంటే అంధకార సంబంధమైన క్రియలు చేసేవారు. అర్థమైందన్నమాట. ఇంకా ఎవరు చెప్పంటారా? పోకిరీ శాస్త్రాలు చేసేవారు, మద్యమును మత్సరమును తాగుబోతు యొక్క విందులలో పాలు పంపులు పొందుతున్నవారు అనమాట. క్రీస్తును ధరించకుండా ఏమండి వాళ్ళు అంటారంట, ఏమంటారు తెలుసండి? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ఏంటంటే, ఇప్పుడు గమనించాలి, వేషం అంటే ఇది ఏంటన్నమాట? తెచ్చుకుని వేసుకున్నదన్నమాట, మోసం చేయడానికి. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం, రెవరెండ్ ఎబ్రేజర్ గారు అని పిలిచారనుకోండి, చాలా భయపడుతూ తెలుస్తాం స్టేజీ మీద. అసలు పాస్టర్ గారు అన్నప్పటికే కొన్నిసార్లు కొంతమంది ఆ సేవ చేయని, అర్థమైందా? ఇక్కడ నువ్వెవరిని ధరించావు? ముందు నువ్వు క్రీస్తుని ధరించావా? క్రీస్తు రూపం నీలో ఉందా? తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించావా? నూతన స్వభావం ధరించావా? ఇక ప్రాచీన శోభలు ఉంటూ, అంధకార క్రియలో ఉంటూ, దుష్కార్యములు చేస్తూ, చీకటి సంబంధమైన కార్యాలు చేస్తూ ఏం చేస్తున్నావు తెలుసా? వేషం వేసుకున్నామంట. ఇక్కడ పౌలు గారు ఎంతో బాధతో చెప్పిన ఈ మాట నేటి సంఘాల్లో వినాలి మాటలు. మీరు జాగ్రత్తగానండి. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించిన వారై ఉండి దొంగ. అమ్మా నేనన్నా ఈ మాట? అమ్మ బైబిల్లో ఉంది, నేనన్నా? ఎవరన్నారు ఇక్కడ మాట? బైబిల్ ఉంది. పౌలు గారు బాధపడతారు. దొంగ అంటే ఇప్పుడు ఏమైందన్నమాట? నిజమైన వాళ్ళు లేదు, వేషధారులు, వేషం వేసుకున్న వాళ్ళు చేసే పనులు, అంధకారికిల్లో ఉన్న వాళ్ళ పనులు, విశ్వాసులు కూడా. అర్థమైందా ఈ మాట? పౌలు గారు తన యొక్క అపోస్తత్వం గురించి చెప్తూ విశ్వాసులు కూడా, నేటి కాలంలో విశ్వాసులు కూడా, మేము విశ్వాసులం, మేము సంఘములో పెద్దలము, మేము ఎప్పుడో నమ్ముకున్నాం, మాతో మేము ప్రారంభం కానించి ఉన్నాం, మేము ఎప్పుడో సీనియర్, మేము జూనియర్, మీరు ఇప్పుడు వచ్చారు ఏమండి, అనేకటువంటి భేదాలు ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడండి, దొంగ అపోస్తులను మోసగాండ్రగు పని, ఆళ్ళ పని చేస్తున్నారు, అది పనే. కానీ ఎటువంటి పని అంటే అది దొంగతో పని, మోసముతో కూడిన పని, వేషధారణ వేసుకునే పని. ఇంకా చూడండి, ఇది ఆశ్చర్యము. అబ్బా అంటే ఇది ఏమైపోయింది అంటే ఇక అలవాటైపోయింది, ఆనవాయితీ అయిపోయింది. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే. చూసారా? వెలుగుదూత వేషం వేసుకునిచున్నాడు. ఎవరు వేసుకున్నాడు అన్నమాట? ఇప్పుడు చెప్పండి, ఎవరు వేసుకున్నాడు ఇప్పుడు? ఇది ఆశ్చర్యమేం కాదు. ఇప్పుడు చెప్పండి ఏమండి, దేవుని ధరించుకోకుండా వేరేది నువ్వు ధరించుకున్నావు అంటే అదంతా వేషధారణే. అది ఎవరు పెట్టారన్నమాట? ఇప్పుడు సాతాను ఏం చేస్తుందన్నమాట. అందుకే కొన్నిసార్లు సాతాను ఏం చేస్తా తెలుసా? భ్రమపరుస్తూ ఉంటుంది. ఆ సాతాను దగ్గరికి నువ్వు పరిగెట్టుకెళ్తావు కొన్నిసార్లు. అర్థమైందన్నమాట. కొన్నిసార్లు చూడండి, ఎవరో కొత్తగా వచ్చి బాబోయ్ అసలు ఈ భాష ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు చెప్పలేదు మా భాషలో, ఇదేదో కొత్తగా ఉంది, కొత్త బండిలాగా కొత్తగా ఉందని చెప్పేసి ఏమండి కొన్నిసార్లు ఏమవుతావు అంటే అలాగా ఆకర్షించబడతాం. చివరికి ఏమవుతుందో తెలుసా? చివరికి ఏం చేస్తుంది? వాక్యము నీకు లేకుండా, వారి యొక్క అంతం ఎటువంటిదో నీకు తెలియకుండా, చివరికి నీతో పాటు వాళ్ళతో పాటు నీవు కూడా నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త.
చీకటికి వెళ్ళిపోతుంది జాగ్రత్త. ఇక్కడ అదే అంటున్నాడు, దొంగ. ఎవరంటండి? దొంగ. అర్థమైందా? యేసు ప్రభుత్వం ఉంటూ, యేసు ప్రభుత్వం తింటూ, యేసు ప్రభు తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు శిష్యుల్లో. చెప్పండి ఎవరు? ఎటువంటి వాడు? ఎందుకని దొంగ అయ్యాడు? తను ప్రేమించిన, తను నమ్మిన, తనకు ఆహారం పెట్టిన, తను సృష్టించిన తన తండ్రి అయినటువంటి యేసు ప్రభుని అమ్మివేసినటువంటి శిష్యుడు, గురువు గారినే గోతులు తవ్విన శిష్యుడు. అర్థమైందా? ఏమండి, ఈనాడు కొంతమంది గురువులు, బాబాలు ఏమండి వేషములు వేసుకుని మోసం చేసేవాళ్ళు లోకములోనే ఉన్నారు. సిగ్గుపడుతున్నారు. నిజమే, కొంతమంది చేసే పనులు. ఇక్కడ అదే అన్నాడండి, గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నకు గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పునే వారికి అంతం. సరా ఏమవుతుంది చెప్పండి? ఎవరికి? వారి క్రియలు చెప్పినా, వాళ్ళు చేసే ఆ క్రియలు అయితే ఏదైనా చటికలు, దానివలన వారికే అది అంతమవుతుంది. కాబట్టి అంతమవటానికి కాదు. అర్థమైందా? ఇక్కడ ఒకవేళ నీవు కన్ను మూస్తే ప్రభు దగ్గర కన్ను తెరవాలి. అది క్రైస్తవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఎక్కడ నీ శాప్రో అంటారు కదా, ఇక సెలవు అంటారు చూడండి, ఎబెనేజర్ సెలవు. ఇక్కడ సెలవు అయిపోయింది, కానీ ఎక్కడ? అక్కడ మరలా ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం కలగాలి. ఎక్కడ ముగింపు అయితే అక్కడ అందుకని దేవుని స్తోత్రం కలగాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి పిల్లరా, ప్రభువు దగ్గర ఉండాలనుకుంటే ఈ వేషాలు, ఈ మోసాలు ఏమవ్వాలంటే విడిచిపెట్టుకోవాలి. నా మాట అది. నేను అంటాను అప్పుడప్పుడు పిల్లరా, నేను సేవలో ఎవ్వరికీ పోటీ కాదు, నాకు ఎవరు పోటీ కాదు. నేను చాలాసార్లు సేవను బలపరుస్తాను. ఎవరైనా సేవకు వస్తే వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తాను. సేవలో ఎవరైనా ప్రసంగం చేస్తే నేను వింటాను. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే తర్వాత నేను హెచ్చరిస్తాను. అది కొంతమంది నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా పర్లేదు, కానీ దేవునికి నచ్చినట్లుగా నడుచుకుంటే గొప్ప యోగ్యులుగా మనం ఉంటాం. దేవుని స్తోత్రంగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన బాధతో ఆ మాటలు చెప్తున్నాడు. దొంగ అపోస్తలులంట, మోసగాండ్రంటండి. వాళ్ళు వ్యాసం వేసుకుని ధరించుకున్నవారు కాబట్టి క్రీస్తు లేరు. కాబట్టి అక్కడ అన్నాడు ఆఖరి మాట, గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, కానీ వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును. చూసారా, వారి క్రియలు చెప్పిన వారికి ఏం కలుగుతుందమ్మా? కాబట్టి అంతములో ఏమండి, ఆ యొక్క నరకములో ఉండటానికి కాదు మనం చేసేది, ప్రభుతో పాటు ఉండటానికి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని మనము ధరించుకోవాలి. అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క రోమాపత్రికలో మనము చూసాం కదా, మనం వెలుగు సంబంధుల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 11 అన్నాడు కదా, మీరు కాలమునెరిగి నిద్ర మేలుకుని వేళనిదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనం అంధకారకులను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన కాదు, మత్తైన కాదు, కామ విలాసమైన కాదు, పోకిరి శాస్త్రులైనను లేక కలహమైనను మత్సరమైనను లేక పగటయందు నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా లేక మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకునవద్దు. దేవునికి స్తోత్రం లేక ఏ ఆలోచన ఉండాలంటే క్రీస్తుని గురించి ఆలోచన కలిగి ఉండాలి. క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ కాలంలో మొదటి వారంలో ఉన్నటువంటి నీవు దేవులారా క్రీస్తును ధరించుకుని అనేకులకు నువ్వు ఎలాగొండాలి తెలుసా? ప్రకాశిస్తున్న జ్యోతి వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం లేక వెలుగుతున్నటువంటి ఒక జ్యోతి వలె క్రీస్తును నువ్వు చూపించాలి. కానీ పిల్లారా, నువ్వే ఆరిపోకూడదు, నువ్వే ఆగిపోకూడదు, నువ్వే వెనక్కెళ్ళిపోకూడదు, నువ్వే లోకంలో కలిసిపోకూడదు. మీరు చెప్పండి, ఈ రోజున క్రీస్తు శరీరం ముందు ఆయన ఏం పడ్డాడు చెప్పండి? శ్రమపడ్డాడు. కాబట్టి ఆ శరీరం ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. అందుకన్నాడు, ఈ నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలదు. కాబట్టి ఆ నిత్య జీవానికి వారసులు అంటే మనందరం ఎవరిని ధరించుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తును
ధరించుకుందామా? ధరించుకున్న నీవు పిల్లరా కొన్నిసార్లు ఒకవేళ ఆ నూతన స్వభావం లేకుండా ప్రాచీన స్వభావం ఇంకా నీలో ఉందేమో, ఆ అంధకార క్రియలను విడిచిపెట్టలేదేమో. విడిచిపెట్టు. తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని పగటయందు మనము మర్యాదగా నడుచుకుందాం. రాత్రి వారము కాకుండా పగటయందు నడుచుకుంటే ప్రతిఫలము కలుగుతుంది. పరిశుద్ధులుగా ఉంటే ప్రభువుతో ఉండే భాగ్యం కలుగుతుంది. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనందరికి అనుగ్రహించును గాక.